నాల్గో తరగతిలో జామెట్రీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీకెప్పుడైనా అనిపించిందా? బహుశా మనం చదువుకున్నప్పటికంటే ఇప్పుడు చాలా మారిపోయి ఉంటుంది. మరి ఈరోజు అందులోకే ఓసారి తొంగి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సో అసలు పాయింట్కొస్తే ఈ రోజుల్లో నాలుగో తరగతి మ్యాథ్స్ అంటే ఏంటి? ఒకప్పుడు మనకు తెలిసినట్లు కేవలం కూడికలు, తీసివేతలు, లెక్కలు అంతేనా? అస్సలు కాదు. దానికంటే చాలా ఎక్కువుంది. నిజం చెప్పాలంటే ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూట్టానికి ఒక కొత్త భాష నేర్చుకోవటం లాంటిది. జామెట్రీ అంటే కేవలం అంకెలు కాదు, అదొక ఆలోచనా విధానం. మన చుట్టూ ఉన్న వస్తువుల్ని అర్థం చేసుకునే ఒక కొత్త మార్గం. సరే, మరి స్టార్ట్ చేద్దాం. ఏ భాష నేర్చుకోవాలన్నా ముందు అక్షరాలు తెలియాలి కదా. అలాగే జామెట్రీకి కూడా కొన్ని ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుని మన ప్రయాణం మొదలుపెడదాం. జామెట్రీలో ప్రతిదీ ఈ సింపుల్ ఐడియా అంటే లైన్ సెగ్మెంట్తోనే మొదలవుతుంది. మనం పెన్సిల్తో ఒక గీత గీశామనుకోండి, దానికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటాయి కదా. అదే ఈ లైన్ సెగ్మెంట్. ఈ చిన్న గీతే మనం చూసే పెద్ద పెద్ద ఆకారాలన్నింటికీ మూలమనమాట. ఓకే, ఒక లైన్ సెగ్మెంట్ నుండి ఇప్పుడు 2 లైన్లకు వెళ్దాం. ఈ ప్యారలల్ లైన్స్ అనేవి అచ్చం రైలు పట్టాల్లాంటివి. అవి పక్కపక్కనే ఎంత దూరం ప్రయాణించినా సరే ఎప్పటికీ ఒకదాన్నొకటి తాకవు, కలవవు. వాటి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మరి ఆ గీతలు కలవకపోతే ప్యారలల్ లైన్స్ అన్నాం. ఒకవేళ కలిస్తే అప్పుడే ఒక యాంగిల్ అంటే కోణం ఏర్పడుతుంది. 2 గీతలు వచ్చి ఒకే చోట కలిసినప్పుడు ఆ మూలలో ఏర్పడేదే యాంగిల్. మన ఇంట్లో గది మూలల దగ్గర నుండి మనం చదివే పుస్తకం అంచుల వరకు ప్రతి చోట ఈ యాంగిల్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు మనం జామెట్రీ అక్షరమాల నేర్చుకున్నాం. అంటే లైన్స్, యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అక్షరాలతో పదాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. అంటే ఈ బేసిక్స్ని కలిపి కొంచెం పెద్ద ఆకారాలను ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఈ లైన్ సెగ్మెంట్స్ని కలిపితే మనకు పాలిగాన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే స్ట్రెయిట్ లైన్స్తో మూసివేసి ఉన్న ఏ ఆకారాన్నైనా ఒక పాలిగాన్ అని పిలవచ్చు. ట్రయాంగిల్స్, స్క్వేర్స్, పాలిగాన్స్ ఇవన్నీ ఈ పాలిగాన్ ఫ్యామిలీకి చెందినవే. ఇప్పుడు పాలిగాన్స్లోనే ఒక స్పెషల్ టైప్ గురించి తెలుసుకుందాం. అదే క్వాడ్రిలేటరల్. క్వాడ్ అంటే 4. సో 4 భుజాలు అంటే 4 సైడ్స్ ఉన్న ఏ పాలిగాన్ అయినా సరే క్వాడ్రిలేటరల్ అవుతుంది. స్క్వేర్, రెక్టాంగిల్ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. చూడండి, ఇక్కడ కేవలం డెఫినిషన్లు చెప్పి వదిలేయడం లేదు. నేర్చుకున్నదాన్ని వెంటనే ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూపిస్తున్నారు. ఇది నేరుగా స్టూడెంట్ వర్క్షీట్ నుండి తీసిన ఒక ప్రశ్న. ఇలా చేయడం వల్ల స్క్వేర్ అనేది కేవలం ఒక బొమ్మ కాదు, దాన్ని కొలవగలం అనే రియల్ వరల్డ్ కనెక్షన్ పిల్లలకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం స్ట్రెయిట్ లైన్స్తో తయారైన షేపుల గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉండే ఒక స్పెషల్, చాలా ముఖ్యమైన ఆకారం గురించి తెలుసుకుందాం. అవే సర్కిల్స్ అంటే వృత్తాలు. వీటికి చాలా ప్రత్యేక లక్షణాలుంటాయి. ఇది పిల్లల సిలబస్లోని చాలా కీలకమైన ప్రశ్న. ఒక సర్కిల్లో 2 ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి రేడియస్, 2 డయామీటర్. మరి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం ఈ 2 సింపుల్ ఫార్ములాస్లోనే ఉంది. రేడియస్ అంటే సర్కిల్ సెంటర్ నుండి అంచుకు ఉన్న దూరం ఎప్పుడూ డయామీటర్లో సగం ఉంటుంది. అలాగే డయామీటర్ అనేది రేడియస్కు డబుల్ అంటే రెట్టింపుంటుంది. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, సర్కిల్ లెక్కలు చాలా ఈజీ అయిపోతాయి. సరే, ఇప్పుడు ఆ ఫార్ములాను టెస్ట్ చేద్దాం. ఒక సర్కిల్ డయామీటర్ 22 సెంటీమీటర్స్ అయితే దాని రేడియస్ ఎంత? సింపుల్, 22ని 2తో భాగిస్తే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 11 సెంటీమీటర్స్. చూసారా ఎంత సులభమో? ఇప్పటిదాకా మనం పేపర్ మీద గీయగలిగే ఫ్లాట్ 2D ఆకారాల గురించే చూశాం. ఇప్పుడు ప్రపంచానికి మరో డైమెన్షన్ యాడ్ చేద్దాం. అంటే 3D ఆకారాలు. వాటితో పాటు సిమెట్రీ అనే ఒక అందమైన కాన్సెప్టును కూడా పరిచయం చేసుకుందాం. ఇవి CBSE కరికులం నుండి తీసుకున్న ముఖ్యమైన పాయింట్స్. 4వ తరగతి పిల్లలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలన్నది ఇది క్లియర్గా చూపిస్తుంది. కేవలం షేపుల పేర్లు చెప్పడమే కాదు, ఒక ఇటుకను పట్టుకుని దాని అంచులు, ముఖాలు లెక్కపెట్టడం, ఒక కాగితాన్ని మడుచి సిమెట్రీని అర్థం చేసుకోవడం, ఇంకా నెట్స్ నుండి 3D వస్తువుల్ని తయారు చేయడం వంటివి చేస్తారు.
లెర్నింగ్ అనేది కేవలం బోర్డు మీద చెప్పి వదిలేసేది కాకూడదు. దాన్ని సరదాగా మార్చడానికి ఇలాంటి ప్రాక్టికల్ పద్ధతులు చాలా హెల్ప్ అవుతాయి. ఈ కొటేషన్ అదే విషయాన్ని చెబుతోంది. నేర్చుకోవడం అనేది ఒక అనుభవంగా, ఒక ఆటగా మారినప్పుడే పిల్లలకు బాగా గుర్తుంటుంది. సరే, మనం లైన్స్, యాంగిల్స్, పాలిగన్స్, 3D షేప్స్ ఇలా చాలా దూరం వచ్చాం. ఇదంతా బావుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు? ఈ జామెట్రీని నేర్చుకోవడం వల్ల నిజ జీవితంలో ఏం ఉపయోగం? ఈ పట్టిక అసలు విషయాన్ని బయటపెడుతుంది. జామెట్రీ అంటే కేవలం షేపుల గురించే కాదు, దానివల్ల స్పేషియల్ అండర్స్టాండింగ్ అనే ఒక సూపర్ పవర్ డెవలప్ అవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, వస్తువుల్ని మనసులో 3Dలో ఊహించుకునే శక్తి. భవిష్యత్లో ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ లేదా ఒక వీడియో గేమ్ డిజైనర్ అవ్వాలన్నా ఇదే పునాది. ఒక్కసారి ఆలోచించండి. మనం నివసించే భవనాల డిజైన్ల నుండి, మనం వాడే స్మార్ట్ఫోన్ల వరకు, చివరికి ప్రకృతిలో పూల రేకుల అమలిక వరకు ప్రతిచోటా జామెట్రీ దాగి ఉంది. బహుశా ఈ వివరణ తర్వాత మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త జామితీయ కళ్లతో చూడటం మొదలు పెడతామేమో.